అండి, వెల్కమ్ టు ముతహార్ మీడియా. ఆంజనేయ స్వామి జెండా తర్వాత గూడూరులో మనకి కల్సాల పండుగ అయితే చాలా గ్రాండ్గా చేస్తారండి. ఈ ప్లేస్ వచ్చేసరికి మీకు చెప్తాను, కొంచెం ముందుకు వెళ్దాం. ఉండడం వల్ల మనం వచ్చేసి ప్రోగ్రాం ఏమాత్రం మిస్ అవ్వకుండా అయితే కవర్ చేయడానికి అయితే మరీ ముందుకు వచ్చేసానండి మీకోసం. అయినా పర్వాలేదు, మా వాళ్ళు అయితే ఫైటింగ్ అదరగొట్టేస్తున్నారు. ఇది చూసుకునేసి తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దగ్గరగా కనిపిస్తుంది కదా అని మేము ముందుకు వెళ్ళను, ఈ విధంగా కర్రలతో తోయను. మాకు భలే తమాషా అనిపించిందండి కాసేపు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని తోసేస్తుంటే మేము వెనక్కి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. ఆ విధంగా ఉంది ఇక్కడ. కష్టమైతే పర్వాలేదండి, ఎంత కష్టమైనా సరే మీకోసం అయితే నిలబడి మరీ వీడియోలు తీయడానికి అయితే నేను ముందుకు వచ్చేసాను. అమ్మవారిని ఎవరైతే చూడలేదు అని మిస్ అవుతూ దానికి బాధపడుతూ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని అయితే చూసుకొనే మరీ వెళ్దామండి. అన్నట్టు ఈ ప్లేస్ వచ్చేసి మన గూడూరులోని సొసైటీ సెంటర్ అండి. ఒకసారి అయితే చూడండి బాగా. సో చూశారు కదండి, మహాలక్ష్మి అమ్మవారిని అయితే మనసారా తలుచుకుంటే ప్రతి ఒక్కరిని కూడా కటాక్షిస్తూ ఉంటుందంట. ఇకపోతే మనకి మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని అయితే ఎంత గ్రాండ్గా అయితే చేస్తారో ఈ దసరా టైంలో, అంతే గ్రాండ్గా ఆల్మోస్ట్ ఇక్కడ గూడూరులో కూడా చేస్తారండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా గ్రాండ్గా చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఊరేగింపు బయలుదేరి పొద్దున్న దాకా అయితే వీళ్ళ డ్యాన్సులు ఆగలేదండి, అంతగా ఉంది. ఇక్కడుండే రాక్షసుడి పేరు వచ్చేసి మహిషాసురుడు అండి. సో అమ్మవారు అయితే ఎన్నో అవతారాల్లో ఉండడం వల్ల ఆయన్ని పట్టుకోవడం అయితే చాలా పెద్ద హిస్టరీ ఉంది. నేనైతే మైసూర్కి వెళ్ళి మరి చాముండేశ్వరి అమ్మవారిని లాస్ట్ టైం దసరాకి అయితే అక్కడ చూశాను. మీరు కూడా అయితే ఒకసారి చూడండి. ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లోనే ఉంది.
మహిషాసురుని ఒకసారైనా ఆ శూలంతో గుచ్చుతారేమో కళ్ళారా చూద్దాం అనుకుంటే పాపం అమ్మవారి జుట్టులాగను కిరీటం లాగను అదే సరిపోతుంది ఇక్కడ. అయినా పర్వాలేదండి, ఇంత జనాల్లో అయితే తోసుకుంటూ రావడం అనేది చాలా గొప్ప విషయం.